నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. పంజగుట్ట సర్కిల్ హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించి ఆడిట్ పూర్తి చేయడానికి తనకు ఇంతకు ముందు అందిన నోటీసును మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుంచి లంచం తీసుకుంటూ శ్రీధర్ రెడ్డి దొరికిపోయాడు. ఈ రైడ్స్కు సంబంధించిన వివరాలను రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను 3 ఏళ్లకు గాను లెక్కింపు చేయించేందుకు పంజగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతను సబ్మిట్ చేసిన ఫార్మాట్ కరెక్ట్గా లేదంటూ శ్రీకాంత్కు శ్రీధర్ షోకాజ్ నోటీసు పంపించారు. ఆ నోటీసుకు గాను నేను అన్ని డాక్యుమెంట్స్ సరిగానే అందజేశానని శ్రీకాంత్ అధికారికి బదులిచ్చాడు. అయినప్పటికీ లెక్కింపు చేయాలంటే తనకు 3 లక్షలు ఇవ్వాలని ఆఫీసర్ డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని శ్రీకాంత్ తెలుపగా రూపాయి 2 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీకాంత్ ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. ఏసీబీ వలలో శ్రీధర్ చిక్కాడు. ఆబిడ్స్లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో రూపాయలు 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.